అరే త్వరగా దిగి చూడరా. పిల్లకాయిందో ఏంటో. బండి బానే ఉంది, మీకేం కాలేదు కదా మేడం? కళ్ళు కనిపించట్లేదా? అడిగేది నిన్నే, కళ్ళు కనిపించట్లేదా? సారీ అండి, ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరన్నా యూటర్న్ తీసుకునే ముందు హార్న్ కొట్టుండవలసింది, అప్పుడు ఇలా జరిగేది కాదు. నేను కావాలని మీకు డాష్ ఇవ్వలేదండి. చాలే, యాక్సిడెంట్ చేసిన ప్రతి ఒక్కడు ఇలాగే ఏదో ఒక లాజిక్ చెప్పి తప్పించుకుంటాడు. అలా చేయాల్సిన అవసరం నాకు లేదు. మా వాడిని నిజంగానే చూసుకోలేదు. చూడకుండా కళ్ళు నెత్తి మీద పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నాడా? ఛ, అందమైన అమ్మాయి ఒంటరిగా కనబడితే చాలు ఏదోలా డాష్ ఇచ్చి తర్వాత లిఫ్ట్ ఇచ్చి ఆ తర్వాత లవ్ లో పడేస్తారు నీలాంటి వాళ్లే. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు మరీ ఓవర్గా మాట్లాడుతున్నారు. నేను కాబట్టి మాటలతో వదిలేస్తున్నాను, అదే వేరే వాళ్ళైతే సీను ఇంకోలా ఉండేది. ఇంకా ఆపుతారా? నేను మిమ్మల్ని లవ్ లో పడేయాలని డాష్ ఇవ్వలేదు, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందంతే. దానికి ఎంత రాద్దాంతం చేయాలా? దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. కాదు కూడదు అని డైలీ సీరియల్లా సాగదీస్తా అంటే పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించు. ఛీ, ఇడియట్. ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని కుర్రోడు ఒకడు తన కార్తో డాష్ ఇస్తాడు. వాడే నీ కూతురు కాబోయే మొగుడు. మా మావయ్య చెప్పింది చెప్పినట్టే జరిగింది. కొంపదీసి ఇతనే నా మొగుడైపోతాడా ఏంటి? చచ్చా, ఇది జస్ట్ కోఇన్సిడెంట్ అంతే. రేపు దీన్ని ఎవడు చేసుకుంటాడో గానీ దీని వాగుడికి వారం రోజుల లోపల హిమాలయాలకు వెళ్ళటం ఖాయం. ఉదయాన్నే ఎవరి మొహం చూసావరా బాబు? ఇంకెవడదే, నీ మొహమే. హాయ్ హాయ్. హలో హలో. హాయ్ సార్. హాయ్. 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 గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హాయ్ లడ్డు, ఏంట్రా ఇంత లేట్ అయింది? మీ చెల్లెల్ని బీటేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఏంట్రా ఎటకారమా? రేయ్, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు లడ్డు అని పిలవద్దని? ఇంకొకసారి పిలిచావంటే నీ గుండు పగిలిపోతుంది. ఈ మాత్రం దానికి ఇంత సీరియస్ ఏంట్రా బాబు? సర్లే, ఓ 5,000 ఉంటివరా, నెక్స్ట్ మంత్ ఇస్తా. ముందు లాస్ట్ మంత్ ఇచ్చిన దాని గురించి చెప్పు, నెక్స్ట్ మంత్ గురించి తర్వాత ఆలోచిద్దాం. మొత్తం నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను రా. సారీ, పాత అప్పు ఇవ్వకుండా కొత్త అప్పు ఇవ్వబడదు. అంతేనా? కన్ఫర్మ్ గా అంతే. హాయ్ లడ్డు. హలో. హాయ్ గీత, ఎంత కావాలి? ఓ, అమౌంట్ కోసం వచ్చానని నీకెలా తెలుసు? అంటే బార్లోకి వచ్చినోడు తాగటానికి, పార్కులోకి వచ్చినోడు తిరగటానికి అని సెపరేట్ గా చెప్పాలా? అంటే నీ దగ్గరకు వస్తే అప్పుకొచ్చినట్టేనా? సరేలే, నాకు 10,000 కావాలి, 3 months లో ఇచ్చేస్తాను. యా, ఓకే. తీసుకోండి. థ్యాంక్ యూ. నువ్వు చేసిన మ్యాజిక్ కి లాజిక్ ఏంటో అర్థం కాలేదురా. ఏంట్రా? ఈ గోపిగాడు అప్పడిగితే క్లాస్ ఇచ్చావు, ఆ గీత అప్పడిగితే తీసి మరీ ఇచ్చావు. వీళ్ళిద్దరికి తేడా ఏంటి? ఇప్పుడు ఆడికి అప్పు ఇచ్చావనుకో, ఆడి గర్ల్ ఫ్రెండ్ ఆడి దగ్గర నుంచి పిండి ఎత్తది. అదే దానికి అప్పు ఇచ్చావనుకో, అది ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మన దగ్గరే లాక్ అయిపోద్ది. స్కీమ్ అన్నమాట. అచ్చా బాబోయ్, నువ్వు ఆల్వేస్ సూపర్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.